వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో టెస్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి, ఇక్కడున్న ఫార్ములాస్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఏంటండి, క్యార్, అండ్ సెకండ్ వన్ కోడ్. చూడండి, క్యార్, కోడ్, ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేయాలి అంటే మనకి ఆస్కీ కోడ్స్ అని ఐడియా ఉండాలి. ఓకేనండి, ఈ ఆస్కీ కోడ్స్ అంటే ఏంటి? చూడండి, కంప్యూటర్లో కీబోర్డ్లో ఉండే ప్రతి కీస్కి ఆస్కీ కోడ్స్ ఉంటాయి. అంటే మన కీబోర్డ్లో ఏం కీస్ ఉంటాయి? నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఉంటాయండి. అలానే స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ కీసు. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏనండి, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్, అండ్ ఆపరేటర్ ఇలాంటివి అనమాట. అలానే స్పెషల్ కీసు ఆల్ట్, షిఫ్ట్, స్పేస్ బార్ ఇలాంటివి అండి. ఫంక్షన్ కీసు F1 నుంచి F12 దాకా ఉంటాయి కదండి, ఇవి. అలా ప్రతి కీకి ఆస్కీ కోడ్స్ ఉంటాయి. అలా ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏకి ఆస్కీ కోడ్ వచ్చి 65. ఇది ఇలా స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి, 65. అలానే క్యాపిటల్ బీకి 66, స్మాల్ ఏకి 97. అంటే ఈ ఆస్కీ కోడ్స్ ప్రకారంగా మనము ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్యార్ అనే ఫార్ములాని యూజ్ చేసి ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు, అంటే ఈక్వల్ టు అనేది మెన్షన్ చేయాలి కదండి, ఫార్ములా ఉండాలి అంటే ఈక్వల్ టు క్యార్, ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ ఆస్కీ కోడ్ని రాస్తున్నా. ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడ 65ని ప్రెస్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి, క్యాపిటల్ ఏ వచ్చిందో రాలేదా? అంటే క్యాపిటల్ ఏకి కోడ్ ఏంటంటే ఆస్కీ కోడ్ 65, కాబట్టి క్యాపిటల్ ఏ వచ్చేసింది. అలానే చూడండి, ఈజ్ ఈక్వల్ టు క్యార్, నేను ఓపెన్ బ్రేసెస్ డైరెక్ట్గా టైప్ చేస్తున్నా 98 అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి, స్మాల్ బీ వచ్చింది. అలానే ఇప్పుడు ఏం చేసామంటే డైరెక్ట్గా ఆస్కీ కోడ్ మెన్షన్ చేసాము, క్యారెక్టర్ డిస్ప్లే అయింది, అంటే ఆల్ఫాబెట్ డిస్ప్లే అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, క్యారెక్టర్ డిస్ప్లే చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఆస్కీ కోడ్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. చూడండి, దానికి ఈజ్ ఈక్వల్ టు కోడ్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ సెల్ని ప్రెస్ చేసి క్లోజ్ ఎంటర్. చూడండి, టీ యొక్క ఆస్కీ కోడ్ ఏంటంటే 84 అనమాట. అలానే చూడండి, అలా ఇప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను. చూడండి, ఈక్వల్ టు కోడ్, ట్యాప్ ప్రెస్ చేసి మనం డైరెక్ట్గా స్మాల్ ఏ ఇద్దాం. చూడండి, స్మాల్ ఏ ఇచ్చేటప్పుడు, అంటే మీరు డైరెక్ట్గా క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు డబల్ కోడ్స్లో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇచ్చేసి క్లోజ్ ఎంటర్ అన్న. ఇదిగోండి, వచ్చిందో రాలేదా, 97. ఈ విధంగా మనము క్యార్ కోడ్ ఫార్ములాని ఆస్కీ కోడ్ వాల్యూస్ ప్రకారంగా యూజ్ చేసి వాడచ్చండి. అలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే లెఫ్ట్. ఈ లెఫ్ట్ అనే ఫార్ములాని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను టైప్ చేసిన కంటెంట్లో లెఫ్ట్ సైడ్ నుంచి ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ అయితే కావాలో అన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే చేయొచ్చు. ఎలా అంటారా? చూడండి, ఈక్వల్ టు లెఫ్ట్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ సెల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కామా 2 అని ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి, CO అని వచ్చింది. అంటే నేను 2 అని ఇచ్చి, అంటే 2 క్యారెక్టర్స్ రావాలి లెఫ్ట్ సైడ్ నుంచి. లేదా మీరు డైరెక్ట్గా కూడా వేరే సెల్ని, అంటే వేరే సెల్లో ఉన్న కంటెంట్ని సెలెక్షన్ చేయకుండా టైప్ చేయొచ్చు. ఈక్వల్ టు లెఫ్ట్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను డబల్ కోడ్స్లో రాయాలండి. ఇక్కడ నేను ప్రసాద్ అని రాసి మళ్ళీ డబల్ కోడ్స్ కామా ఇచ్చి ఇక్కడ నేను 3 మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి, PRE అని వచ్చింది, అంటే ఫస్ట్ 3 లెటర్స్, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి. అలానే రైట్ కూడా అంతేనండి, ఈక్వల్ టు రైట్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ కంప్యూటర్ అనే దాన్ని సెలెక్షన్ చేసి కామా ఇక్కడ నేను 3 అని ఇస్తున్నా, మళ్ళీ క్లోజ్ ఎంటర్. చూడండి, రైట్ సైడ్ నుంచి TER, అంటే RET వచ్చిందో రాలేదా? అలా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇస్తున్నాను. చూడండి, ఈక్వల్ టు రైట్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను డైరెక్ట్గా నేను ఇక్కడ లక్ష్మి అని ఇస్తున్నా. ఇచ్చేసి మళ్ళీ డబల్ కోడ్స్ కామా ఇక్కడ నేను 4 అని ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్. చూడండి, వచ్చిందో రాలేదా? ఏది, రైట్ సైడ్ నుంచి 4 లెటర్స్ ఈ విధంగా. అలానే నెక్స్ట్ ఫార్ములా ఏందండి, ప్రాపర్. ఇప్పుడు కామన్గా మనం వర్డ్స్ స్టార్టింగ్ వర్డ్ అనేది ఎలా రాస్తాం,
ఫస్ట్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటర్స్, అవునా కదా? అలా ప్రాపర్గా సెట్ చేయాలి అంటే మనం ఈ ప్రాపర్ అనే ఫార్ములాని యూజ్ చేయాలండి. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉంది, అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి, నాకు ప్రాపర్గా కరెక్ట్గా ఒక సెంటెన్స్ కేసులో రావాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్ ఇచ్చేసి ట్యాప్ ప్రెస్ చేసి ఏది ఇక్కడున్న కంటెంట్ని సెలెక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి వచ్చిందా రాలేదా? ఏది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటర్స్. అలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఈక్వల్ టు ప్రాపర్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ నేను డైరెక్ట్గా స్మాల్ లెటర్స్లోనే వినీలా అని ఇచ్చేసి మళ్ళీ డబల్ కోట్స్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను. చూసారా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చింది. ఈ విధంగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఏంటండి, లెంత్. ఈ లెంత్ ఫార్ములా వల్ల యూజ్ ఏంటండి అంటే మీరు సెలెక్ట్ చేసిన కంటెంట్ యొక్క క్యారెక్టర్స్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనండి, అంటే అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి ఆ వాల్యూ అనేది డిస్ప్లే అయ్యింది. ఎలా అంటారో చూడండి, ఈక్వల్ టు లెంత్ అండ్ ట్యాప్ ప్రెస్ చేసి నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రసాద్ అనే దాన్ని సెలెక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఇంకోటి వచ్చిందా లేదా? ప్రసాద్ అనేది మొత్తం 6 లెటర్స్, PRASAD. ఓకేనండి, అలా నేను డైరెక్ట్గా ఇస్తున్నా. ఈక్వల్ టు లెంత్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా నేను డబుల్ కోట్స్లో ఇక్కడ నేను కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను. కంప్యూటర్ మళ్ళీ డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్. చూడండి వచ్చిందా లేదా? అలానే అప్పర్, ఈ ఫార్ములా వల్ల యూజ్ అయింది అంటే సెలెక్ట్ చేసిన కంటెంట్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంటే అప్పర్ అంటే ఏంది, క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అయ్యింది. ఓకేనా, చూడండి ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఈ సెల్ని ప్రెస్ చేసి అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఇదిగోండి వచ్చిందా రాలేదా? అలానే నెక్స్ట్ నేను డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి, ఈక్వల్ టు అప్పర్ ట్యాప్ ప్రెస్ చేయండి. నేను ఇక్కడ డబల్ కోట్స్లో అంటే మన నేము డైరెక్ట్గా ఇవ్వాలంటే డబల్ కోట్స్లోనే ఇవ్వాలండి. ఇక్కడ గణేష్ అని ఇస్తున్నాను అండి, గణేష్ మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్. ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అయిందా? అలానే నెక్స్ట్ ఫార్ములా వచ్చి లోవర్, అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు లోవర్ ట్యాప్ ప్రెస్ చేసి డైరెక్ట్గా సెల్ని సెలెక్షన్ చేస్తున్నాను, క్లోజ్ చేసి ఎంటర్. వచ్చిందా రాలేదా? అలానే డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు లోవర్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను డబల్ కోట్స్లో కంప్యూటర్, కొన్ని ఏమో క్యాపిటల్ లెటర్స్లో కొన్ని ఏమో స్మాల్ లెటర్స్లో, మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేసి క్లోజ్ చేసి ఎంటర్. అన్ని స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అయినాయా? ఈ విధంగా టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.